ఉండవచ్చు, కొందరు మొడలోతు ఉండవచ్చు, కొందరు ఈదవలసినంత స్థాయి. సోదరు కాబట్టి దేవుడు కోరుతున్నది ఇప్పుడు మనం అనుదినం ఈదవలసిన స్థాయిలో ఉండాలి అని దేవుడు కోరుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, కొందరిని దేవుడు క్రమంగా దేవుడు తీసుకొని వస్తాడు, పరిశుద్ధాత్మ నింపి క్రమంగా తీసుకొని వస్తాడు. కొందరిని ప్రియులారు ఒక్కరోజే దేవుడు అభిషేకంతో నింపి దేవుడు లేవనెత్తాడు. ఇప్పుడు అది మన విశ్వాసాన్ని బట్టి అనమాట, మన కోరికని బట్టి అనమాట. దేవుడి చేతులు ఉంది అది. ఇప్పుడు మనం చేయాల్సింది మనం కోరుకోవాలి, ఆసక్తి చూపాలి. ఈ అభిషేకం వరకు మనం గొప్ప ఆసక్తి కలిగిన వారు ఉండాలి. అలాగే ఉండే ప్రియులరా అనుదినం దేవుడు మనం నింపి ఒక్కొక్క లెవెల్ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి ఇది ప్రవేశన కొద్ది ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. మీరు ఆశీర్వాదం తప్పకుండా అనుభవిస్తానమాట. ఆశీర్వాదం దేనిలో ఉంది అనమాట. మన ఆశీర్వాదం ఈ పరిశుద్ధాత్మ నది ప్రభావంలో మన ఆశీర్వాదం ఉంది. డబ్బు కూడా దేనిలో ఉంది అనమాట. డబ్బు కూడా మనం ఈ పరిశుద్ధాత్మ నది ఎక్కువ ప్రవహించినప్పుడు డబ్బు కూడా ప్రియులారా మనకు సమృద్ధి వస్తాయి అనమాట. ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? బైబిల్లో రాయబడింది, సమృద్ధి వచ్చినప్పుడు ఇద్దరు క్షేమం కొరకు వాడుకోవాలి, సంఘక్షేమం కొరకు వాడుకోవాలి, ఇద్దరు క్షేమం కొరకు వాడుకోవడానికి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా నది మన ఆత్మ నుండి యేసునామములో, మన అందరి ఆత్మ నుండి అధికంగా యేసునామములో ప్రవహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి నది ప్రవహించినప్పుడు ప్రియులారా ఆటంకాలు తప్పకుండా తొలిపోతాయి అనమాట. ఈ పరిశుద్ధాత్మ నది ప్రవహించినప్పుడు దానికి వ్యతిరేకమైన ప్రతి ఈబుల్ స్పిరిట్, దురాత్మ సంబంధమైన అంతా ఏమైపోతాయి అనమాట. ప్రత్యేకంగా ఫియర్ తొలగిపోతాయి, అపవిత్రమైన ఆలోచన తొలిపోతాయి, దురాశలు ఏమైపోతాయి, అసూయ, పగ, కోపం, దురాత్మ గుంపులంతా ఈ నది ముందు ప్రియుల నిలబడలేదు. పరిశుద్ధాత్మ నది ప్రవహించినప్పుడు ఈబుల్ స్పిరిట్ కొట్టుకొని పోతాయి అనమాట. సోదరు అదే ప్రియుల మన ప్రాణంలో డెలివరెన్స్ వస్తుంది కదా, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన, వాక్యం విన్నవరిది ప్రాణంలో పారిపోతాయి, ఎందుకంటే నిలబడలేదు. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది? అనుదినం మన ఆత్మ నుండి, మన అందరి ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నది యేసునామములో సమృద్ధి ప్రవహించాలి. ఏ రోజు కూడా తగ్గిపోవద్దు అనమాట. ఏ రోజు కూడా తగ్గిపోవద్దు. అంటే మన ప్రార్థనలో తగ్గిపోవద్దు. వాక్యం మనం భుజించుకోవాలి. వాక్యం ఎక్కువ భుజించుకోవడం కూడా తప్పు కాదు. యేసు కూడా స్పష్టంగా చెప్పారు, మీరు లోకములో ఉన్న ఆహారం కొరకు దానికంటే మీరు నిత్య జీవన అనుగ్రహించే దేవుని యొక్క మాట కొరకు మనం కష్టపడాలని, హార్డ్ వర్క్ చేయాలని ప్రభు చెప్పారు. కాబట్టి దేవుని వాక్యం భూచే విషయంలో కూడా మన హార్డ్ వర్క్ ఉండాలన్నమాట, మన దానిలో కష్టపడాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ నదులు మీ యొక్క ఆత్మ నుండి అధికంగా ప్రవహిస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా వాక్యం మనం అధికంగా భూమించినప్పుడు వాక్యం వెళ్ళి మన ఆత్మలో ఉన్నది, అంటే లోతైన మన ఆత్మలో ఉన్న, మీ ఆత్మలో ఉన్నది బయటకు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అది తీసుకొని వస్తాడనమాట. దేవుని శక్తి బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రియులారా మనలో శక్తి లేదనే కాదు,